అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ కీలక నేతలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసిందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. మరి ముఖ్యంగా వంశీ అరెస్టు తర్వాత ఎవరి అరెస్టు ఉండబోతుందంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో కొంతమేరకు పేర్లు వినిపించాయి. కానీ వాటన్నిటికీ సంబంధించి కాకుండా పోసాని అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జోరందుకుంది. మరి ముఖ్యంగా వంశీ అరెస్టు తర్వాత నాలుగైదు పేర్లు ప్రధానంగా వినిపించినప్పటికీ ఆ పేర్లలో ఉన్న వ్యక్తులు ఎవరు అరెస్టు కాలేదు. దీంతో పోసాని అరెస్టు తర్వాత మళ్ళీ వైసీపీకి సంబంధించి కీలక నేతలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తుందా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెక్స్ట్ ఎవరిని అరెస్టు చేయబోతున్నారంటూ జనంలో ఉత్కంఠ నెలకొంది. లిస్టులో ప్రధానంగా తెర మీదకి వినిపిస్తున్న కీలక నేతల పేర్లు మాజీ మంత్రి రోజా పేరు వినిపిస్తోంది. అలాగే కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ ఉన్నారంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన నేతలను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రులు రోజా, కొడాలి నాని, అనిల్, అలాగే పేర్ని నాని. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం ఇటు రోజాకి సంబంధించి కావచ్చు, లేకపోతే రోజా అనుచరులు కావచ్చు, లేకపోతే ఆమె సన్నిహితులు కావచ్చు, ఏమంటున్నారు? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే ఇటు వంశీ అరెస్టు తర్వాత రోజా పేరు వినిపించింది, అలాగే పేర్ని నానితో పాటు అనిల్ పేరు కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, వీళ్ళందరి పేర్లు తెర మీదకి వినిపించాయి. కానీ ఎక్కడా వాళ్ళ అరెస్టుకు సంబంధించి చర్చ జోరందుకోలేదు, అరెస్టు జరగని పరిస్థితి. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక మరి ముఖ్యంగా వంశీ తర్వాత వల్లభనేని వంశీ తర్వాత పోసాని కృష్ణమురళి అరెస్ట్, ఆ తర్వాత ఇప్పుడు గోరెంట్ల మాధవ్కి సంబంధించి చర్చ జోరందుకుంటున్న నేపథ్యంలో, నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది తీవ్ర చర్చాంశంగా మారింది. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, తిరుపతి రాజకీయాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్గా వినిపిస్తుంది, మరి ముఖ్యంగా నెల్లూరు రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకున్నా. సో ఇటువంటి నేపథ్యంలో నగరి మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి రోజాకి సంబంధించి ఆమె సన్నిహితులు ఏమంటున్నారు? దట్టు వైసీపీ కీలక నేతలకు సంబంధించి ఆ లిస్టులో రోజా ఉన్నారంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి వెర్షన్ వినిపిస్తోంది? సచిన్, ఏదైతే మనం ఇప్పుడు రాజకీయంగా చూస్తున్నాం రాష్ట్రంలో, ఇప్పటికే పలు అరెస్టులు, ఈ అరెస్టుల పర్వం తర్వాత ఏదైతే ఒక్కసారిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆర్కే రోజా పేరు ఇటు రాజకీయ వర్గాలంతా కూడా పెద్ద ఎత్తున నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి ఆర్కే రోజా తర్వాత ఏదైతే అప్పుడు గవర్నమెంట్ లో అటు కూటమి నేతల మీద పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు పైన కావచ్చు, ఆమె ఏదైతే వాక్యాల పట్ల కూడా అనేక దుమారం రేగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆమె మీద అనేక ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ టూరిజంలో శ్రీవారి దర్శనాలకు సంబంధించి టికెట్ల విషయం కావచ్చు, అదే రకంగా ఆడుదాం ఆంధ్ర అంటూ దాంతో కూడా పెద్ద అవినీతి జరిగిందంటూ కూడా కూటమి నేతలంతా కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయాల పరంగా చూస్తే ఖచ్చితంగా నెక్స్ట్ అరెస్టు రోజాని అన్న భావన అయితే రాజకీయ వర్గాలు అయితే తీవ్ర చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకుంటే ఇప్పటికే ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగానే మారింది. ఏదైతే వంశీ అరెస్టు తర్వాత నిన్న జరిగినటువంటి పోసాని అరెస్టు తర్వాత తీసుకుంటే ఇవాళ ఈ యొక్క రాజకీయ చర్చ మరి కాస్త పెరిగిందనే చెప్పాలి. ఏదైతే గతంలో రోజా చేసినటువంటి వాక్యాలు కావచ్చు, లేకపోతే కూటమి నేతల మీద గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజా ప్రెస్ మీట్లను పెట్టి అనేక పదజాలంతో కూడా దూషించినటువంటి పరిస్థితి. దీని అంతా మీద కూడా ఏదైతే వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా నెక్స్ట్ రోజా అయితే అరెస్ట్ చేయబోతుంది కూటమి ప్రభుత్వం అన్న చర్చ అయితే పెద్ద స్థాయిలో అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నెలకొందని చెప్పాలి. రైట్, అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఇప్పటికేమైనా కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి ఉందా? ఎందుకంటే ఏ కేసులో ఒకవేళ రిజిస్టర్ అయితే కనుక ప్రస్తావించుకోవడం జరుగుతుంది, ఎటువంటి కంప్లైంట్స్ వస్తున్న పరిస్థితి ఉందంటూ కూడా తెలుస్తోంది. గతంలో ఏదైతే ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కావచ్చు, లేకపోతే టూరిజం శాఖకు సంబంధించినటువంటి శ్రీవారి దర్శనానికి ఇచ్చేటువంటి బ్రేక్ దర్శనాలు, ఇటు టోకన్ 300 రూపాయల టోకన్ల విషయాల్లో కావచ్చు అనేక అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ జరిగినటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఎటువంటి చర్యలు ఉండబోతాయి, ఏ కేసు తీసుకుంటారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే అవినీతి జరిగింది, ఖచ్చితంగా అరెస్టు ఉంటుంది. ఇది వ్యక్తిగత అరెస్టు కాదు, అవినీతి సంబంధించినటువంటి అరెస్ట్ అన్నది కూడా ఇటు ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో మినిస్టర్ గా ఉన్న తరుణంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఏదైతే ఆడుదాం ఆంధ్ర అన్న దీంతో నిధుల పరంగా ఏదైతే అనేక నిధులు గోల్మాల్ చేశారంటూ కూడా ప్రధాన ఆరోపణ అటు ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి కేసు ఏదైతే టీటీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాం ఏదైతే నిధులు గోల్మాల్ అంటూ వాదిస్తున్నారో దాని మీద కావచ్చు, ఇవి రెండిట్లో ఏ దీని మీద
కేసు తీసుకుంటారు, ఎక్కడ రిజిస్టర్ అవుతుందని వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి సురేష్. ఎందుకంటే కనుక వైసీపీ కీలక నేతలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్టు కూడా చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా వల్లభనేని వంశీ అలాగే పోసాని వీళ్ళిద్దరి అరెస్టుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటూ కూడా ఒక చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా నెక్స్ట్ ఎవరిని అరెస్టు చేయబోతున్నారంటూ జనాల్లో ఉత్కంఠ నెలకొంది. లిస్టులో ప్రధానంగా తెర మీదకి కీలక నేతల పేర్లు రావడం జరుగుతోంది. ఆ లిస్టులో మాజీ మంత్రి రోజా పేరు వినిపిస్తోంది. కొడాలి నాని అలాగే పేర్ని నాని, అనిల్ ఉన్నారంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ జనసేన నేతలను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రులు రోజా, కొడాలి నాని అలాగే అనిల్, పేర్ని నాని. ఈ నేపథ్యంలో ఇన్ఫాక్ట్ ఆ లిస్టులో వీళ్ళ పేర్లు ఉన్నాయంటూ కూడా చర్చ జరుగుతుంది. వీళ్ళు ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం డిస్కషన్ జరుగుతోంది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. సో ఏం జరగబోతున్నది ఆసక్తికరంగా మాత్రం మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం రోజా అనుచరులు కావచ్చు లేకపోతే రోజాకి సన్నిహితులు కావచ్చు ఏమంటున్నారు? ఒకవేళ అరెస్టు జరిగితే కనుక వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటున్నారు? అరెస్ట్ అన్ని కూడా ఇది ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు వైసీపీ నేతలంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే దురుద్దేశంతో ఎన్డీఏ కూటమి ఈ యొక్క అరెస్టులకు పాల్పడుతుందో, ఏదైతే వైసీపీ పార్టీని అనదొక్కేందుకే ఇటువంటి చర్యలు పాల్పడుతుందన్నది ప్రధాన ఆరోపణ వైసీపీది. అయితే టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మీరు చేసినటువంటి అవినీతి పరంగానే ఏదైతే చట్ట ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతుందే తప్ప రాజకీయంగా మేమేం చేయడం లేదన్నది ఎన్డీఏ కూటమి నేతల ఆరోపణ. అయితే దీన్ని రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఈ యొక్క అరెస్ట్ పరం మొత్తం కూడా ఇప్పుడు ఎక్కువ కూడా హాట్ టాపిక్ గా రోజా మీదనే నడుస్తుందని చెప్పాలి, ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. అయితే నెక్స్ట్ ఖచ్చితంగా మాత్రం రోజా అరెస్ట్ ఉండబోతుంది అన్నది మాత్రం ఇటు ఎన్డీఏ కూటమి నేతలు కావచ్చు ప్రజల్లో కూడా ఒక డిస్కషన్ అయితే మొదలైందనే చెప్పాలి. ఏదైతే నిన్న చూస్తున్నాం పోసాని అరెస్ట్ కావచ్చు, వంశీ అరెస్ట్ కావచ్చు, తదుపరి ఖచ్చితంగా రోజా అరెస్ట్ ఉంటుందన్నది మాత్రం రాజకీయంగా పెద్ద దుమారం అయితే రేగుతుందని చెప్పి ఒక చర్చ నడుస్తుందని చెప్పాలి. అయితే ఏదైతే వైసీపీ నేతలు మాత్రం ఇది కేవలం ఏదైతే వైసీపీ పార్టీని అణగదొక్కే ప్రయత్నం అన్నదే వాళ్ళ భావన తెలుపుతున్నారు. అయితే రోజాని అరెస్ట్ లాంటిది చేసి మేము ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు, తిరుగుబాటు చేస్తామన్నది నగిరి నియోజకవర్గ వైసీపీ నేతలంతా కూడా తెలియజేస్తున్నట్టు. రైట్ సురేష్, మొత్తంగా అయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే గత 2 రోజులుగా చూసుకుంటే పరిణామాలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ఇటు వైసీపీ కీలక నేతలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్టు కూడా చర్చ జరుగుతుంటోంది. ఇటు వల్లభనేని వంశీ, పోసాని అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటోంది. నెక్స్ట్ ఎవరిని అరెస్టు చేయబోతున్నారంటూ జనంలో ఉత్కంఠ మాత్రం పెరుగుతోంది. లిస్టులో కీలకమైన నేతలకు సంబంధించిన పేర్లు వినిపిస్తున్నాయి. ఆ పేర్లలో మాజీ మంత్రి రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ ఉన్నారంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అలాగే ఆయా పార్టీలకు సంబంధించిన కీలక నేతలు చంద్రబాబు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించి విమర్శనాస్త్రాలు సంధించారు. కాస్త అభ్యంతరకర భాషను కూడా ఉపయోగించారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ పేర్లు తెర మీదకి వినిపిస్తున్నాయంటూ కూడా ఇన్ఫాక్ట్ డిస్కషన్ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీకేమనిపిస్తోంది? నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రభావితం చూపించే అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.